హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త అప్డేట్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. ముందుగా అయితే ఇన్ఫినిక్స్ GT10 మొబైల్ గురించి అయితే ఉంటుందన్నమాట. మనకి నథింగ్ ఫోన్ 2ని కొద్దిగా వీళ్ళు రీమోడల్ చేసేసి అంటే కొద్దిగా ఆ గ్లిఫ్ టెక్నాలజీని కాపీ కొట్టేసి అయితే దాన్ని తీసుకొచ్చిన దానివల్ల మంచి ట్రెండ్ అయితే అయిందనమాట. ఎందుకంటే నథింగ్ ఫోన్ అనేది చాలా హై రేట్లో ఉంటుంది కాబట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళు అందుకునే అంత రేంజ్లో ఉండదు కాబట్టి అందుకని వాళ్ళు ఇన్ఫినిక్స్ అనేది మన బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చేసి ఆ బ్యాక్ సైడ్ ఉన్న లైట్స్ ఉంటాయి కదా, లైట్స్ అయితే ఉంటాయి, అవి అయితే దీంట్లో పెట్టేసి అనమాట తీసుకొచ్చి ఏదో ఒకటి చేసిన దానివల్ల మంచి సక్సెస్ అయితే అయిందనమాట. దానికి వీళ్ళు మంచి జనాల్లో ఇప్పుడు మంచి పాపులారిటీ, మంచి ఫేమ్గా ఉండడం వల్ల ఇప్పుడైతే చాలా ఎక్కువ మంది అయితే తన పైన లుక్ అయితే వేస్తున్నారు. అందుకని చెప్పేసి వీళ్ళు అమాంతం అయితే ఒక ₹1000 అయితే రేట్ పెంచేశారనమాట. ముందు అయితే 19,999 ఉండింది, ఇప్పుడైతే ₹20,999 చేసేసి ₹1000 అయితే పెంచేశారనమాట వీళ్ళైతే. చూద్దాం ఇంకేం చేస్తాం, అలా ఉంటది మన రేట్లు. మొబైల్స్ కానీ అందరికి ఎక్కువ ఇది కానీ ఉంటే, ఎక్కువ డిమాండ్ కానీ ఉంటే పెరిగిపోతుంది అనమాట దాని ప్రైస్ అంతా కూడా. మీరైతే ఇప్పుడు కొనాలనుకుంటే ఇప్పుడు ఇన్ఫిక్స్ మొబైల్ అనేది ఇప్పుడు కొనాలనుకుంటే కూడా కొనకండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది అంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి, నెక్స్ట్ వినాయక చవితి, దసరా, దీపావళి అవన్నీ ఉంటాయి కాబట్టి ఎలాగో ఆఫర్స్ ఇస్తారు. వీళ్ళు వచ్చినట్టు ఆఫర్స్ ఇవ్వక తప్పదు ఫెస్టివల్ అప్పుడు. ఇంకా అలాగే బిగ్ బిలియన్ డేస్, అదే సేవింగ్, అమెజాన్ ఫెస్టివల్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి అప్పుడైతే ఎలాగో తగ్గిస్తారు. అప్పుడైతే ఒకవేళ కొనేవాళ్ళు ఎవరన్నా అనుకుంటే కొనేయండి. అయితే ముందు కొనే వాళ్ళు అయితే ఏం చేయలేం. అలాగే నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ 030 ఆ మొబైల్ అయితే ప్రీ బుకింగ్స్ అయితే ఆర్డర్స్ తీసుకుంటున్నారనమాట. అయితే ఒకసారి అయితే దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలా ఉందని చెప్పేసి అయితే ఒకసారి అయితే లుక్ అయితే వేసేద్దాం. దీన్ని మెయిన్గా డిస్ప్లే విషయానికి వచ్చేసి 6.78 ఇంచెస్ 10-bit కర్వ్డ్ AMOLED డిస్ప్లే అనమాట. కర్వ్డ్ ప్లస్ AMOLED డిస్ప్లే రెండు ఇచ్చేసారనమాట. మనకైతే డిస్ప్లే విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వచ్చేస్తుంది. అలాగే అప్ టు 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వచ్చేస్తుంది అనమాట. అలాగే 7.9 mm స్లిమ్ బాడీ ఉంటుంది అనమాట. చాలా లైట్ గా అయితే ఉంటుంది అనమాట. మనకి చేతిలో పెట్టుకుంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది, చాలా స్లిమ్ కూడా ఉంటుంది. అలాగే వీళ్ళు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట. మనకి బయట వెళ్ళి మళ్ళీ వేసుకునే పని లేక మనకి ఒక ₹100 200 తగ్గించారనమాట. అలాగే మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ విషయానికి కాబట్టి, ఏ మొబైల్ అన్నా మెయిన్ గా ప్రాసెసర్ పైన రన్ అవుతుంది కాబట్టి మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ అయితే దీన్ని తీసుకొచ్చేసారనమాట. అలాగే కెమెరాస్ అయితే అదిరిపోయినాయి. కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 3 కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట. మెయిన్గా మనకైతే మెయిన్ కెమెరా అయితే 108 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట వీళ్ళైతే. అలాగే ఇంకా ప్రైమరీ కెమెరాలు వచ్చేసి 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, 2 మెగాపిక్సెల్ అయితే వెయిట్ ఉంటుంది అనమాట. 50 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ లోనే తీసుకొచ్చేస్తుంది అనమాట. వీళ్ళు ఇందులో స్పెషాలిటీ ఏం చెప్తున్నారంటే 4K ఫ్రంట్ కెమెరానే 4K విత్ 60 ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేసే అవకాశం అయితే మాకుంది మన ఈ మొబైల్లో. ఇన్ఫినిక్స్ 030 మొబైల్లో అయితే ఆ రేంజ్ ఉందని చాలా వీళ్ళైతే ఇది చేసుకుంటున్నారు అనమాట. కెమెరా అయితే బాగుంది, ఒకసారి ఫోన్ పైన లుక్ అయితే వేసేయండి. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చేస్తుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసి 2 వేరియేషన్స్ లో అయితే వచ్చేస్తుంది అనమాట. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో అయితే వచ్చేస్తుంది. అలాగే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో కూడా వచ్చేస్తుంది. ర్యామ్ మాత్రం చేంజ్ అవుతుంది, స్టోరేజ్ అంతా అయితే ఒకే రేంజ్ అయితే ఉంటుంది. మనం ముందుగా 8GB ర్యామ్ బేసిక్ మోడల్ అయితే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఉన్నదైతే ₹23,999 అయితే ఉంటుంది అనమాట. 24,000 అయితే ఉంటుంది. అలాగే 12GB ర్యామ్ 256GB ఈ మొబైల్ అయితే ఈ వేరియేషన్ మొబైల్ అయితే ₹24,999 అయితే ఉంటుంది అనమాట. 25,000 అయితే ఉంటుంది మొబైల్ అయితే. అలాగే మనకి ఎలాగో ఇంకా రిలీజ్ చేశారంటే బ్యాంక్ ఆఫర్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ పైన అయితే 2K అయితే 2,000 అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారనమాట. అలాగే నో కాస్ట్ ఈఎంఐ పైన కూడా 6 months అయితే నో కాస్ట్ ఈఎంఐ కూడా పెడుతున్నారనమాట. ఒకసారి లుక్ అయితే వేసేయండి. కెమెరా అయితే అదిరిపోయింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేసి మోటోరోలా నుంచి మోటో G84 అనే మొబైల్ 5G మొబైల్ అనమాట. ఇదైతే రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇండియాలో అయితే రిలీజ్ చేసేసారనమాట. వీళ్ళైతే మెయిన్గా డిస్ప్లే విషయానికి వచ్చేసి 6.5 ఇంచెస్ 10-bit OLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో కూడా వచ్చేస్తుంది అనమాట. బాగుంటుంది. అలాగే AMOLED డిస్ప్లే ఇచ్చింటే బాగుండు, ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చారు వీళ్ళు. మనం ఏం చేస్తాం, వీళ్ళు పెట్టింది మనం తీసుకోవాలి కాబట్టి. అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వచ్చేస్తుంది. 5G ప్రాసెసర్ అనమాట ఇది. అలాగే Android 13 వర్షన్తో వచ్చేస్తుంది అనమాట. కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. మినిమం కెమెరాస్ అయితే ఇచ్చేసారనమాట. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొచ్చేసారనమాట. ఇది ఒక మంచి పని చేశారనమాట వీళ్ళైతే. అలాగే 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే.
అలాగే 5000 mAh బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వచ్చేస్తుంది. వీళ్ళు మెయిన్గా నాకు ఈ ఫోన్లో నచ్చింది ఏంటంటే స్టీరియో స్పీకర్స్ పెట్టేశారు. స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్తో పెట్టేశారు అనమాట. నాకు స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ అంటే నాకు ఎందుకో ఆ ఫోన్ పైన ఆటోమేటిక్గా లుక్ అయితే అట్లా వెళ్ళిపోతుంది అనమాట. మనకు తెలియకుండానే అట్రాక్షన్ నన్ను లాగేస్తుంది. ఆ స్టీరియో స్పీకర్స్ అనగానే నాకు లాగుతుంది. మళ్ళీ డాల్బీ అట్మాస్ అంటే ఇది ఒకటి బాగా బెటర్ అనమాట. సౌండ్ క్వాలిటీ మాత్రం అదిరిపోతుంది. ఎవరికన్నా నాలాగే ఎవరికన్నా సౌండ్ ఇష్టంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎవరు ఫోన్స్లో వినట్లేదు కానీ అందరూ బ్లూటూత్ పెట్టుకుంటున్నారు, బ్లూటూత్ ఇయర్ బడ్స్ పెట్టుకునేస్తున్నారు. కానీ ఇక్కడ వినాలంటే మాత్రానికి మంచి సౌండ్ అయితే క్లారిటీ అదిరిపోతుంది అనమాట. IP54 రేటింగ్తో కూడా వచ్చేస్తుంది. అలాగే వచ్చేస్తుంది. వీళ్ళు ఓన్లీ సింగిల్ వేరియేషన్లోనే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ మాత్రం తీసుకొస్తున్నారు. 12GB ర్యామ్ అంటే అదిరిపోతుంది. మనకి 8GB ఉంటేనే సరిపోతుంది. నార్మల్గా మనం మాట్లాడుకుంటే 8GB దానిపైన ఎంత పెట్టినా కానీ మరీ అంత పర్ఫార్మెన్స్ ఏమంత చేంజ్ అయితే ఉండదు. ఇంక స్టోరేజ్ 256GB పెట్టారు. ఇంక 128 మనం వాడే కొందికి వివచ్చం అయిపోతుంది, మనకి పిచ్చికిపోతుంది అనమాట. అది పెట్టారు కాబట్టి మనకి ఆ రేంజ్ పెడితే చాలు పెట్టేశారనమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే 19,999 రూపాయలు అయితే పెట్టేశారనమాట. వీళ్ళు ఇంకా రిలీజ్ చేసిన తర్వాత ఎలాగో కార్డ్స్ ఆఫర్ ఇవ్వాలి కాబట్టి ఐసిఐసిఐ కార్డ్స్ పైన అయితే 1000 రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంటుంది అనమాట. 1K వరకు 1000 రూపాయల వరకు ఉంటుంది అనమాట. వీళ్ళు ఫ్లిప్కార్ట్లో మనకి వీళ్ళు అయితే సేల్కి అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. September 8 నుంచి అయితే సేల్కి అయితే వస్తుంది అనమాట. ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. సౌండ్ క్వాలిటీ మాత్రం అదిరిపోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే యాపిల్ 15 సిరీస్ గురించి చాలా రోజులుగా మన వీడియోస్లో కూడా చాలా మందికి చెప్పి బోర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కొత్త అప్డేట్ ఏందిరా అని మీరు మరి ఎందుకు చెప్తామంటే ఇప్పుడైతే వీళ్ళు డమ్మీ మొబైల్స్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ కలర్స్ కూడా చూడొచ్చు అనమాట. పింక్ కలర్ అయితే బాగుంది. ఏ ఫోన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అయితే C టైప్తో వస్తుంది అనేది అవన్నీ మనం చెప్పేసాం. డమ్మీ ఫోన్స్ అయితే రిలీజ్ చేశారు. ఇలా ఉంటుంది మన మొబైల్స్ కలర్స్ అని చెప్పేసి. సో అయితే చూద్దాం. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే IqooZ7 Pro నిన్న లాంచ్ చేశారనమాట. IqooZ7 Pro అనేది ఎక్కడ మన ఇండియాలో లాంచ్ చేస్తారు. కానీ వీళ్ళు చాలా అప్డేటెడ్గా ఉన్నారన్నమాట. G8 సిరీస్ని చైనాలో లాంచ్ చేశారు నిన్నే. ఇండియాలో G7 లాంచ్ చేస్తే G8 సిరీస్ చైనాలో లాంచ్ చేశారనమాట. ఎంత ఫాస్ట్గా అయితే ఉన్నారు. మన ఇండియాకి రావడానికి ఇంకొక 2 months అయితే పడుతుంది. ఇందాక సెప్టెంబర్ స్టార్ట్ అయింది కాబట్టి అక్టోబర్ నవంబర్ ఆ మంత్లో అయితే మ్యాక్సిమం నాకు తెలిసి అయితే నవంబర్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. 2 మొబైల్స్ అయితే G8 సిరీస్లో 2 మొబైల్స్ అయితే చైనాలో లాంచ్ చేశారు. ఈ రెండు కూడా 5G మొబైల్స్ అనమాట. ఈ రెండు కూడా 4G ఇప్పుడు ఎక్కడ వస్తుంది, అన్ని 5G మొబైల్స్ అయిపోయాయి కాబట్టి ఎప్పటి నుంచో ఇప్పుడు 5G మొబైల్స్ అనమాట. ఇది వీటి పేర్లు ఏంటంటే IqooZ8 ఒకటి, అలాగే IqooZ8X అనే పేరుతో ఈ రెండు మొబైల్స్ అయితే రిలీజ్ చేశారనమాట. రెండు 5G మొబైల్స్. రెండిట్లో అయితే డిస్ప్లే కామన్గా ఉంటుంది, మిగిలినవన్నీ కొద్దిగా మారుతుంది అనమాట. ముందుగా మనము IqooZ8 స్పెసిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.64 inches ఫుల్ HD డిస్ప్లే పెట్టారనమాట. వీళ్ళు AMOLED డిస్ప్లే పెట్టింటే బాగుండు, పర్లేదు మనం ఏం చేస్తాం వీళ్ళు పెట్టిన దానికి. 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే MediaTek Dimensity 8200 ప్రాసెసర్తో అయితే వచ్చేస్తుంది అనమాట ఇదైతే. అలాగే కెమెరాస్ విషయానికి వచ్చేసి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా అయితే 64 MP కెమెరా అయితే ఉంటుంది. ఇంకోటి ప్రైమరీ కెమెరా 2 MP అయితే ఉంటుంది అనమాట. అలాగే సెల్ఫీ కెమెరా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసి 16 MP అయితే ఉంటుంది అనమాట. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 mAh బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వరకు అయితే ఇదంతా బాగానే ఉంటుంది. ఈ ప్రైజెస్ ఏంటని చెప్పేసి ఇంకా మన ఇండియాలో ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి అప్పుడైతే చూసుకుందాం. మాక్సిమం అయితే వాళ్ళు 18,000 ఆ రేంజ్లో పెట్టారు మన చైనాలో. అయితే మన ఇండియాకి వచ్చే కొద్దికి ఎట్లయినా కొద్దిగా పెరుగుతుంది కాబట్టి 20,000 బిలో 20,000 ఆ రేంజ్లోనే ఉంటుంది అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. రూమర్స్ కాదు, అదైతే పక్కన 20,000 కిందే తీసుకొస్తారు. అలాగే మనం IqooZ8X ఈ మొబైల్ గురించి అయితే తీసుకుంటే అయితే సేమ్ అందులో ఉన్నట్టు ఇందులో కూడా 6.64 inches ఫుల్ HD డిస్ప్లే అయితే తీసుకొచ్చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ అక్కడ వరకే బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే చేంజ్ అవుతాయి అనమాట. దీంట్లో అయితే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. అలాగే కెమెరాస్ కూడా కొద్దిగా మారుతాయి. ఇక్కడ 10 MP ఎక్కువ పెట్టారు, 10 MP తక్కువ పెట్టారు అనమాట. 10 MP తక్కువ పెట్టారు. అందులో 64 MP పెడితే మెయిన్ కెమెరా, ఇందులో వచ్చేసి 50 MP మాత్రం పెట్టారనమాట. ఇంకా ప్రైమరీ కెమెరా సేమ్ అయితే ఉంటుంది, 2 MP అని పెట్టారు. దాంట్లో కూడా ఫ్రంట్ కెమెరా 16 MP పెడితే దీంట్లో 8 MP పెట్టారనమాట. 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. కాకపోతే కెమెరా తగ్గింది కానీ బ్యాటరీ మాత్రం పెంచేశారనమాట. ఒక దాంట్లో తక్కువ పెడితే ఒక దాంట్లో ఎక్కువ పెట్టారనమాట. దాంట్లో 5000 mAh బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే దీంట్లో మాత్రానికి 6000 mAh బ్యాటరీ అలాగే 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ ఇందాక చెప్పాం కదా, ఈ రేంజ్లో అయితే ఉంటుంది ఈ రెండు మొబైల్స్ అయితే G8 సిరీస్ అనేది. ఇది అనమాట IQ వాళ్ళ హడావిడి అయితే ఇలా ఉంది. మన ఇండియాలోకి వచ్చేసరికి ఈ రేంజ్లో అయితే ఉంటాయన్నమాట. ఇంకా దట్స్ ఆల్ ఫర్ వీడియో.
మీకు ఈ అప్డేట్స్లో ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆల్వేస్ వెల్కమ్ అనమాట. ఏ సజెషన్స్ కానీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే మాత్రానికి మన వీడియో మీకు బెస్ట్ ఇవ్వడానికే మేము వెయిట్ చేస్తుంటాం. మేము ఎప్పుడు ట్రై చేస్తుంటాం కాబట్టి మీరు కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టేయండి. అలాగే మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ అలాగని కొట్టేస్తే మేము పెట్టిన వీడియోస్ అయితే ఇలా అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి అనమాట. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.